పాడ్కాస్ట్ ప్రేక్షకులకి శ్రోతలకి పునఃస్వాగతం. ఆదిత్య, మన వైజాగ్ నగర ప్రజలు ఎలా ఉన్నారు? నమస్తే నాగభయ్య. ప్రతిసారి కూడాను మీరు ఓన్లీ వైజాగ్ ప్రజల్ని అడుగుతున్నారని చెప్పి కొంతమంది తిడుతున్నారు. సో అందరినీ అడగండి ఈసారి. ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అని కూడా అనండి. అందరూ బాగున్నారు. ప్రేక్షకులకి, శ్రోతలకి నమస్తే అండి. అది నేను తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాను. ఇవాళ మనం చర్చించుకుపోయే అంశం ఈ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం పాలన మొదలయ్యి 11.5 ఏళ్ళు దాటింది ఇప్పటికి. వీళ్ళు 2014 ఎలక్షన్ల ముందు అయితే చాలా మంచి మంచి ప్రామిసెస్ చేశారు. అంటే చాలా అంబిషియస్ అండ్ కావాల్సిన, దేశానికి కావాల్సిన విషయాలే వాళ్ళు. అంటే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, సబ్కా సాత్ సబ్కా వికాస్, అచ్చే దిన్, ఇలాంటివే కాకుండా, అంటే కొంచెం రిటారిక్గా ఉండేటివే కాకుండా నిజంగానే కొన్ని మంచి పథకాలు, ఆశయాలతో ఆ ఎన్నికల్లో వీళ్ళు ప్రజల ముందుకు వచ్చారు, గెలిచారు. దాని తర్వాత ఇప్పటికీ ఇంకొక 2 జనరల్ ఎలక్షన్లో గెలిచారు. ఆ ఎన్నికల సమయంలో కానీ, లేకపోతే బడ్జెట్లు ప్రవేశపెట్టేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు కానీ, లేకపోతే మన ప్రధానమంత్రి గారు ఎర్రకోట నుంచి 15 ఆగస్టుకి ప్రసంగం చేసినప్పుడు చేసే కొన్ని ప్రామిసెస్ కానీ, అన్వీలింగ్ ఆఫ్ సమ్ న్యూ ఐడియాస్ కానీ, ఇవన్నీ ఒకసారి చూస్తే కనుక ఆశయాలు మంచివే, అంబిషన్ ఆ లెవెల్లో ఉండాలి. ఎందుకంటే మన దేశం చాలా శతాబ్దాలుగా పొటెన్షియల్ని ఫుల్ఫిల్ అవ్వకుండా ఉన్న పొటెన్షియల్ రకరకాల కారణాలతో అలా ఉండిపోయింది. కాబట్టి కొంచెం టార్గెట్స్ పెట్టుకోవటం, ఒక అంబిషియస్ ప్లాన్స్, అలాగే కొన్ని పథకాలు కూడాను ఒక దాన్ని ఏమంటారు, MNREGA టైప్లో, అంటే పనికి ఆహార పథకం. అంటే అదేంటంటే అది అలా నడుస్తూ ఉంటుంది, అంతేగాని దాంట్లో ప్రత్యేకమైన ఒక అర్జెన్సీ ఏమి ఉండదు. దాని పర్పస్ వేరు. కానీ ఈ ప్రభుత్వం చాలా పథకాలు మిషన్ మోడ్లో, అంటే ఒక టార్గెట్ పెట్టుకుని అది అయ్యేదాకా ఆగం ఇక్కడ మనం, నడక లేకపోతే పరుగు ఆగదు అని చెప్పేసి ఇలాంటివి చాలా మంచి పథకాలే అనౌన్స్ చేశారు. సో వాటి పరిస్థితి ఎంత చక్కగా అమలైనవి, అలాగే అనుకున్న ఫలితాలు సాధించగలిగారా అమలు చేయగలిగిన పథకాల విషయంలో, ఇలాంటివన్నీ ఒకసారి మాడుకొని వచ్చే సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నుంచి మనం ఏమి ఊహించవచ్చు, ఆశించవచ్చు అనేది కూడా మాడుకొని ముగిద్దాం. చాలా బాగుందయ్యా. ముందే శ్రోతలకి, ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకునే పాడ్కాస్ట్ అనే మీరు ఊహించండి. వీళ్ళిద్దరూ వచ్చారు ప్రభుత్వాన్ని తిడతారు అన్నట్టు అనుకోకుండా, నాగభయ్య ఇప్పుడు చెప్పినట్టు వీళ్ళు మాత్రమే చేయగలిగిన పని, బికాజ్ ఇంత పెద్ద మెజారిటీ రావడం అన్నది. సో మన ఇంతకు మునుపు రెగ్యులర్ శ్రోతలకి తెలుస్తుంది, ఈచ్ టైమ్ వెన్ ఎవర్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ slow pace or lack of progress, it is only because they have been given a mandate which is nabhuto na bhavishyati, which may not happen in the near future again. సో దీనికోసం మేము చేసిన రీసెర్చ్ ఏంటి అంటే, గత 12 సంవత్సరాలు తీసుకొని కొన్ని ప్రాజెక్టులు, అంతకన్నా ముందు లాస్ట్ 40 years క్రితంలో కూడా కొన్ని వస్తాయి మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్న 10 నిమిషాల్లోని. అయితే దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ మీరు అన్నట్టు, విచ్ హ్యావ్ విజనరీ ప్రాజెక్ట్స్ విచ్ విల్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ సిటీ, అవర్ స్టేట్స్ అండ్ అవర్ పీపుల్ ఇన్ జనరల్ అన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులే వీళ్ళ నుంచి మనకి ఎక్స్పెక్టేషన్ ఉండాలి. అలాంటివే వీళ్ళు తీసుకొచ్చారు కూడా. సో చాలా పెద్ద పెద్ద పథకాలు తెచ్చి, లెట్ స్టార్ట్ మీరు అన్నట్టు ఒక పాజిటివ్ దృక్పథంతో అన్నారు కాబట్టి, ఓవరాల్ CAG లాస్ట్ ఇయర్ హ్యాస్ స్టేటెడ్ దట్ అప్ టు 70% ఆఫ్ ప్రామిస్డ్ ప్రాజెక్ట్స్, నాట్ జస్ట్ ఇన్ బడ్జెట్స్, బట్ అప్ టు 70% ఆఫ్ ప్రామిస్డ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ డెలివర్డ్ అని చెప్పి CAG చెప్తాను. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన ఆడిట్ రిపోర్ట్లోని, సో 70% ఇండియాలో, ఒకవేళ మనం కానీ మన స్థాయికి ఇది మంచిదే అనుకునేటట్లయితే మంచిదే. దాంట్ లోపల ఉన్న వాటి కొన్నిటి గురించి మాట్లాడుకుంటాం, కొన్ని ఇవాళ మాట్లాడుకోం మనం. బట్ ఓవరాల్గా దే హ్యావ్ లార్జ్లీ బీన్, ఇంతకు మునుపు కన్నా ఇవి బెటరు అని చెప్పి CAG చెప్తోంది. అంటే ఇంతకు ముందు ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నిటిలోని కూడా దేర్ వర్ టూ మెనీ డిస్క్రిపెన్సీస్ ఇన్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని చెప్పి వాట్ ఇట్ ఈస్ ఆల్సో యాడింగ్ ఈజ్, ఇంతకు ముందు ఇంత డేటా రిపోర్టింగ్ లేదు అని కూడా యాడ్ చేస్తుంది.
అంటే మొదట్లో ఉన్న ప్రాజెక్టులకి. ఎస్ ప్లీజ్. అంటే ఈ 70% వినటానికి బాగానే ఉంటుంది. యాక్చువల్గా చాలా ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు ఏ ప్రభుత్వమైనా చెబుతుంది మేము హామీ ఇచ్చిన పథకాల్లో 98.9% ఇంప్లిమెంట్ చేసాము, ఇలాంటివన్నీ వింటూనే ఉన్నాం. ఇంకోటి కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ప్యారెటో ప్రిన్సిపల్ ఉంటుంది కదా, 80-20. ఆ ప్రిన్సిపల్ బట్టి చూసుకున్నా కూడాను ఒక 20%ఏ చాలా క్రిటికల్గా ఉంటాయి యాక్చువల్లీ ఓవరాల్గా మూమెంటమ్ కానీ గ్రోత్ కానీ. 80% ఏంటంటే అలా ఉంటాయి, జస్ట్ మేకప్ ద నెంబర్స్. కాబట్టి ఈ కంప్లీట్ చేసిన వాటిల్లో క్రిటికల్వి ఎన్ని, నాన్ క్రిటికల్వి ఎన్ని, వాటిల్లో మంచివి అంటే కంప్లీట్ చేసిన క్రిటికల్ ప్రాజెక్ట్స్ ఏమిటి, దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. సో నేను కర్ర విరగకూడదు పాము చావాలి టైప్లో చెప్పదలుచుకున్నా కూడా మీరు నన్ను లేదు ఒప్పుకోము, ఏదో ఒకటి కనీసం విరగాలి చావాలి ఇవాళ అని పెట్టారు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ వర్ అంటే వీళ్ళు కంప్లీటెడ్లో వేసుకున్నవి వర్ మినిమం ఫండింగ్ తోటి వాళ్ళు మిగిలినది పీపీపీ వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడాను కంప్లీటెడ్ లిస్ట్లోకి వేసేసుకున్నారు. దట్ ఓకే, ఈ పలానా సెక్టర్కి మేము ఎంత చేయూతని ఇస్తున్నాము అని చెప్పి ఒక 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, 2000 కోట్లు, స్మాలర్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇండియన్ కాంటెక్స్ట్. సో అలాంటివన్నీ కూడాను ప్రైవేట్ సెక్టర్కి వాళ్ళు సెటప్ చేసిన సెంటర్లు కానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎస్పెషల్లీ దాదాపు అన్నీ కూడా ట్రాక్ ఎక్కిసేయి అని చెప్పి పెట్టేసుకున్నారు. బికాస్ ద ప్రాజెక్ట్ ఇస్ స్మాల్. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు అన్నవి విచ్ టేకప్ బల్క్ ఆఫ్ అవర్ రెవెన్యూ అన్నీ కూడాను చాలా అధ్వానమైన స్టేజ్లో ఉండి దీనికి ఎవరో ఒక దురంధర్లాగా వచ్చి దీన్ని దులపాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ఫ్యూ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్. ఇందులో మంచి కూడా మాట్లాడుకుందాం, ఉత్తి అన్ని ఫెయిల్డ్ అనే కాదు. సో నేను అడిగితే విచ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి రీసెర్చ్ చేస్తే ఆ బిగ్గెస్ట్ వాటిని కొన్ని మాత్రమే తీసుకున్నాం ఫర్ ద సేక్ ఆఫ్ టైం పాసిటీ ఆఫ్ దిస్ ఎపిసోడ్. సో ఇవి ఐ విల్ జస్ట్ రన్ త్రూ దెమ్ ఇన్ 5-6 minutes క్విక్లీ విత్ సేలియంట్ పాయింట్స్. అన్నిటికన్నా ఫస్ట్ ఇందులో కొన్ని మనం ఇంతకు మునుపు ఉన్న పాడ్కాస్ట్లలోని కవర్ చేసాం. సో ఇది మనం లైవ్ పెట్టిన తర్వాత అందులో కొన్ని లింకులు కూడా తెచ్చి లెట్ us ట్రై టు యాడ్ సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దాని మీద ఇన్ డెప్త్ అంటే, ఎందుకంటే ఫస్ట్ వచ్చినది అన్నిటికన్నా పెద్దది కళ్ళెదురకుండా కనబడేది ఈ స్మార్ట్ సిటీ మిషన్. మన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అన్నది స్మార్ట్ సిటీ వాజ్ సపోజ్ మన స్మార్ట్ సిటీస్ మీద మాత్రమే ఒక ఎపిసోడ్ చేసాం కొన్నాళ్ళ క్రితం. అది అప్పటికి ఇప్పటికీ ఏమైనా బాగుపడిందా అంటే బాగుపడలేదు. యాక్చువల్గా అది ఒరిజినల్ ప్రామిస్ వాజ్ ఇన్ 2015 100 సిటీలు కడతాము అని చెప్పి 48,000 కోట్లు ఒరిజినల్ బడ్జెట్ పెట్టుకున్నారు. మనం లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ 2 సిటీస్ ఓకే అన్నాయి, ఎస్పెషల్లీ ఏదో మదురై ఒకటే ఏదో చేసామని చెప్పి టిక్ పెట్టించుకుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నౌ కొన్ని ప్రాజెక్టులు కుదించి 18 సిటీస్ కంప్లీట్ అయిపోయినట్టు మన స్టాటిస్టిక్స్ చూపిస్తోంది ఇప్పుడు రైట్ నౌ. వెళ్ళది ఇన్ 11 years 82% స్టిల్ ఇన్కంప్లీట్ అని అర్థం దాని తాలూకుది. ఎక్స్టెండెడ్ డెడ్ లైన్స్ థ్రైస్. అండ్ లాస్ట్ ఇయర్ మనకు గుర్తుంటే ఇంకా మేము స్మార్ట్ సిటీ అన్న ప్రాజెక్ట్ మూసేస్తున్నాము అని చెప్పి లాస్ట్ ఇయర్ బడ్జెట్లోని పెద్దకి అనౌన్స్ చేశారు. ఇంకా స్మార్ట్ సిటీస్కి మాకు సంబంధం లేదు, ఇట్ ఈస్ ఓవర్ అని చెప్పి. సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ నాట్ మెట్ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి. సో అక్కడి నుంచి ఇంక ఉండిపోయి ఇంకా దెర్ ఇస్ నో మోర్ ఫండ్స్ కమింగ్. ఈ బడ్జెట్లో స్మార్ట్ సిటీ అన్న పేరు కూడా ఎక్కడ వినబడలేదు. సో 1.64 lakh crores హ్యాస్ బీన్ అలొకేటెడ్. అది నిజంగా అయిందా లేదా, లేకపోతే ఇది ఉత్తిగా యమునా మీద ఢిల్లీలో ఉన్న నొరగ లాంటిదా అని మాట్లాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం. కాబట్టి ఇది సెకండ్ మేజర్ ప్రాజెక్ట్ విచ్ మనందరికీ కూడా చాలా విచ్ వీఆర్ ఆల్ వెరీ ఎమోషనల్లీ అటాచ్డ్ టు ఇస్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా. సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ సపోజ్ టు హ్యావ్ బీన్, ఇది ఇవాళ మొదలైనది కాదు, ఇది ఓన్లీ మనం ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక్కటినే తప్పు పడతాము అంటే ఒప్పుకోము. సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా ఫస్ట్ టైం ప్రస్తావన మోర్ దాన్ 40 years ago బడ్జెట్ అలొకేషన్స్తో స్టార్ట్ అయింది. అది అందులో మేజర్గా మనకు జరగాల్సినది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకునే తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA అని ఏదైతే ఉందో, ఇట్ స్టార్టెడ్ ఇన్ 1983 బిగ్ 21s ఆపియాలి అన్న ఉద్దేశంతో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్ హెస్ బీన్ అ మాన్యుమెంటల్ ఫెయిలియర్. సో ఇదేదో ఒకసారి మాత్రమే అలాట్ అయినదని కాదు. ఇన్ 43 years మొత్తం కలిపి 40 ఎయిర్క్రాఫ్ట్లు వచ్చాయి అంతే. ఇన్ 43 years ఇట్ షుడ్ హ్యావ్ రీప్లేస్డ్ MiG-21 అనుకున్నది కాస్త. దానికి నెక్స్ట్ వెర్షన్ వాజ్ తేజస్ మార్క్ 1A తాలూకది కాంట్రాక్ట్ February 2021లో సైన్ చేసి October 2024 కల్లా మనకి కావాల్సిన స్క్వాడ్రన్లన్నీ వచ్చేస్తాయి అని చెప్పి ప్రామిస్ చేశారు. February 2026 వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ గ్రాండ్ టోటల్ ఆఫ్ 0 aircraft హ్యావ్ బీన్ డెలివర్డ్. సో 0.
ఇంతవరకు ఇంత ఏది దానికి కారణం జీఈ వాళ్ళు ఇంజిన్లు ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. 5 ఇంజిన్లు ఇచ్చారు వాళ్ళు, సంవత్సరానికి ఇంకా చాలా ఇవ్వాలి. ఇన్ కంపారిజన్ మన తప్పు పట్టాలని కాదు కానీ పాకిస్తాన్ తాలూకా ఇప్పుడు ఆ P-17 F-17 ఏదో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం కదా, చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ సంవత్సరానికి 20 వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ విత్ చైనీస్ హెల్ప్, బట్ దే ఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ 20. వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ నాట్ గాటన్ ఆఫ్ ద గ్రౌండ్. ఇంకొక మేజర్ థింగ్ సబ్మరీన్స్. 1998లో ఫస్ట్ టైం సబ్మరీన్ల తాలూకా ప్రాజెక్ట్ కన్సీవ్ అయింది. తర్వాత బ్రహ్మోస్ ఇవన్నీ కూడాను మా వైజాగ్ పెద్ద బేస్ దానికి తయారైంది. 2021లో క్లియర్ అయింది. ఈ గవర్నమెంట్ వచ్చాకే చేశారు ఆ పని. సో కరెంట్ స్టేటస్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ February 2026 మ్యానుఫ్యాక్చరింగ్ సంగతి దేవుడు ఎరుగు, 0 కాంట్రాక్ట్స్ హ్యావ్ బీన్ సైన్డ్. సో యాజ్ ఆఫ్ నౌ మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2032-2033 కల్లా ఫస్ట్ ప్రోటోటైప్ రావచ్చు అంటున్నారు. సో చాలా దూరం ఉన్నాం మనం ఇంకా, ఇదేదో ఓవర్ నైట్ రాగలిగినది ఏం కాదు. అంటే ఇది ఎందుకు అంటున్నాము అంటే మనం అనుకున్నంత ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్కి చాలా దూరంలో ఉన్నాం మనం. వీఆర్ నోవేర్ క్లోజ్ టు ఇట్ అనడానికి. కంటిన్యూస్లీ పాలసీ టార్గెట్స్ ఫర్ డిఫెన్స్ ప్రొడక్షన్ మిస్ అవుతూనే ఉన్నాం మనం. ఎవ్రీ ఇయర్ చిన్న చిన్నవేవో అవుతున్నాయి తప్ప మనకి ఇట్స్ బిన్ ఓవర్ 4 decades ఆఫ్ మిస్సింగ్ టార్గెట్స్ అండ్ వేస్టింగ్ మనీ ఇన్ దట్. అంటే వేస్టింగ్ అని ఎందుకు అంటున్నాం, అలాట్ అయిన బడ్జెట్ ఎవ్రీ ఇయర్ మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి ఇన్ఫ్లేషన్ వల్ల, బయట ఉన్న ప్రైస్ చేంజెస్ వల్ల ఇట్ విల్ కీప్ ఓవర్ రన్నింగ్ కదా. సో ఆ మనీ ఈస్ క్లియర్లీ వేస్టెడ్. మేజర్ స్కీమ్ మన వాళ్ళు ప్రవేశపెట్టి ఇండియా తాలూకా మ్యాప్ మారుస్తుంది అన్న ఇంకొక స్కీమ్ ఇస్ ఉడాన్, UDAN. స్మాలర్ ఎయిర్పోర్ట్స్ అన్ని కనెక్ట్ చేస్తాము అని చెప్పిన ఉడాన్ స్కీమ్ 2016లో పెట్టారు. పెట్టిన తర్వాత 479 రూట్స్ లాంచ్ చేశారు ఉడాన్ స్కీమ్ కింద. వేర్ దెర్ ఇస్ అ ప్రైస్ క్యాప్ ఆన్ ది థింగ్. స్మాల్ ఎయిర్పోర్ట్స్ చాలా కట్టారు, మన వాళ్ళందరికీ గుర్తుంటాయి. ఆంధ్రాలోనే ఐ థింక్ 7 ఎయిర్పోర్ట్స్ ఆర్ సంథింగ్ మనకు ఉన్నాయి. అందులో కొన్ని ఉడాన్ స్కీమ్లో వచ్చిన ఎయిర్పోర్ట్లే మనకి. ఇండియా మొత్తం ఎయిర్పోర్ట్లు కట్టారు. యాజ్ ఆఫ్ నౌ ఇన్ రియాలిటీ అవుట్ ఆఫ్ 479, 225 రూట్స్ హ్యావ్ ఫెయిల్డ్ అండ్ షట్ డౌన్. 47% ఆఫ్ రూట్స్ ఏకంగా మూసేశారు, అన్వయబుల్ అని చెప్పి. 15 ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా హ్యావ్ 0 ఫ్లైట్స్ యాజ్ ఆఫ్ నౌ. సో అసలు ఎయిర్పోర్ట్ కట్టి మన డబ్బుతో, మన ట్యాక్స్ పేయర్ డబ్బుతోటి, ఈవెన్ ఆఫ్టర్ సబ్సిడీ దీస్ రూట్స్ ఆర్ అన్వయబుల్ అని చెప్పి. అంటే మరి అసలు అనాలిసిస్ ఎలా వచ్చింది ఏమిటి అన్నది. మేజర్ కాస్ట్ ఓవర్ రన్ ఉన్న మరొక ప్రాజెక్ట్ ఇస్ భారత్మాల హైవే ప్రాజెక్ట్. మనకి మొత్తం ఇండియా అంతా కవర్ అవుతుంది అన్న హైవే ప్రాజెక్ట్ 2017లో ఫేజ్ 1లో 34,800 కిలోమీటర్ల హైవే వేస్తాము అని 5.5 లక్షల కోట్ల బడ్జెట్ అనౌన్స్ చేసి సెప్టెంబర్ 2022 కల్లా భారత్మాల విల్ బి కంప్లీట్ అని 5 yearsకి ఇచ్చుకున్నారు ప్రపోజల్. 2017 to 2022 ఇచ్చుకున్నారు. 2023లో క్యాగ్ ఆడిట్ రిపోర్ట్ చేసింది CAG. ఓన్లీ 43% వాస్ కంప్లీట్. డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా. అంటే ఇందులోని ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు. అఫ్ కోర్స్ వీళ్ళు స్టేట్ల తాలూకా తప్పు ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్లో డిలేస్ ఉన్నాయి అని చెప్తారు. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ అ సెంటర్ ఫండెడ్ ప్రాజెక్ట్. భారత్మాల ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ. ఈవెన్ ఇన్ దేర్ ఓన్ స్టేట్స్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ అని బాధ అది. సో కాస్ట్ ఓవర్ రన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఆల్రెడీ 158% ఆఫ్ ది అప్రూవ్డ్ బడ్జెట్. దాట్ ఈస్ మనం 5.5 కోట్లు అప్రూవ్ అయితే కాస్ట్ ఓవర్ రన్ 8.5 లక్షల కోట్లు ఉంది ఇప్పటికి. పర్ కిలోమీటర్ వాళ్ళు ఒరిజినల్గా ప్లాన్లో ఇచ్చినప్పుడు 13.9 crores ఖర్చు అవుతుంది సాగర్మాల ఇది భారత్మాల ప్రాజెక్ట్కి అని చెప్పారు. 24 crores యాజ్ ఆఫ్ నౌ ఉన్నాం అండ్ ఇంకా ఓన్లీ 43% కంప్లీట్ అయింది. సో బై ద టైమ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కంప్లీట్. లాస్ట్ CAG రిపోర్ట్ గురించి నేను చెప్తాను, అప్పటికి ఇప్పటికి కొంత మారు ఉండొచ్చు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. బట్ ఆల్రెడీ 71% కాస్ట్ ఓవర్ రన్లో నడుస్తున్నాం మనం అక్కడ. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకుంటే 2014లో వితిన్ 1 year ఆల్ స్కూల్స్ విల్ హ్యావ్ టాయిలెట్స్ అని చెప్పింది మన గవర్నమెంట్. కొంతవరకు గట్టిగానే పనిచేశారు దాని మీద. 2019 కల్లా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయిపోతుంది ఇండియా అని చెప్పారు. 2020లోని CAG సర్వే చేసేసరికి అప్పటికే ఆల్రెడీ వితిన్ 1 year ఆఫ్ వాళ్ళ టార్గెట్ కంప్లీషన్కి 30% ఆఫ్ కన్స్ట్రక్టెడ్ టాయిలెట్స్ వర్ నాట్ ఇన్ యూస్. దే హ్యాడ్ ఆల్రెడీ బ్రోకెన్ ఆర్ దే వర్ డ్యామేజ్డ్. 72% ఆఫ్ దీస్ టాయిలెట్స్ హ్యావ్ నో రన్నింగ్ వాటర్. దట్ వాజ్ విత్ ఇన్ 1 year. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. సో ఇప్పుడు కానీ CAG ఈ సర్వే చేస్తే దిస్ నంబర్ వుడ్ బి మచ్ హయ్యర్, బికాజ్ ఇంకా తుప్పటీస్ ఉంటాయి, క్లాగ్ అయిపోయి ఉంటాయి అవన్నీ. బట్ ఓవరాల్గా 72% ఆఫ్ టాయిలెట్స్ విత్ ఇన్ 1 year హ్యాడ్ నో రన్నింగ్ వాటర్. అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఐ వాష్, కట్టినది ఊరికే కట్టారు అంతే. ఒక ఎగ్జాంపుల్ ఇస్ ఢిల్లీలోని 40 crores ఢిల్లీకి స్వచ్ఛ భారత్ టాయిలెట్ల కోసం అలొకేట్ అయిన మనీ 40.31 crores. 0 టాయిలెట్స్ వర్ బిల్ట్ యాజ్ ఆఫ్ లాస్ట్ ఇయర్. 0. వాళ్ళు అలాట్ చేసిన 40 కోట్లు అలాగే ఇట్ వాజ్ లయింగ్ అన్యూస్డ్. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ దేర్ అకౌంట్ లయింగ్ అన్యూస్డ్. దే డిడ్ నాట్ క్లెయిమ్ ఎనీథింగ్. 30 months డెడ్ లైన్ దాటిన తర్వాత కూడా. నెక్స్ట్ ఇంకొక మ్యాసివ్ ప్రాజెక్ట్ వాజ్ భారత్ నెట్. ఇండియా మొత్తం అంతా కూడా ఇంటర్నెట్లో కనెక్టివిటీ అవుతుంది అన్న ఉద్దేశంతో 2011లో ఫస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది.
వీళ్ళు దీన్ని మళ్ళీ కొత్త పేరు పెట్టి 2015లో మళ్ళీ అనౌన్స్ చేశారు. ఎగ్జాక్ట్ సేమ్ ప్రాజెక్ట్ని రీలాంచ్ చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు. 6.5 lakh విలేజెస్ని బ్రాడ్బ్యాండ్తో కలపాలి అన్నది ఉద్దేశం. ఫస్ట్ టార్గెట్ వాజ్ 2014, 15, 19, 23, 25. 5 సార్లు టార్గెట్లు ఎక్స్టెండ్ చేశారు దానికి. యాజ్ ఆఫ్ నౌ జనవరి 2025లోని ఓన్లీ 30% ఆఫ్ విలేజెస్, 1.9 lakh విలేజెస్ మాత్రమే కవర్ అయ్యాయి ఇన్ జాన్ 2025. అఫ్ కోర్స్ దీని తాలూకా నీడ్ ఎంత ఉంది అన్నది మనం వేరే టాపిక్ పెట్టుకోవచ్చు. బట్ అంటే వైఫై ఉంది కాబట్టి అని. బట్ దట్ వాజ్ నాట్ ద గోల్ కదా. యూ నీడ్ అ ఫైబర్ ఫర్ ఆత్మనిర్భరత. యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ సమ్మన్ ఎల్స్. అందుకు కదా ఈ ఫైబర్ లే చేయడం. అయితే ఎవరికి అక్కర్లేదు, జియో వాడుకోవచ్చు, ప్రతి వాడికి 1 GB ఇచ్చేయచ్చు. దట్ వాజ్ నాట్ ద గోల్ కదా. సో ఇప్పటికి కూడా ఓన్లీ 30% ఆర్ కంప్లీట్. చాలా తక్కువ, నథింగ్ అనమాట. ఎఫ్టిటిహెచ్ ఇంటికి ఇస్తాము అన్నదైతే 1.5 crore కనెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్నారు. 14 లక్షలు మాత్రమే డెలివర్ చేయగలిగారు, విచ్ ఇస్ లెస్ దాన్ 10%. నెక్స్ట్ మాన్యుమెంటల్ ప్రాజెక్ట్ నమామి గంగే. గంగా మొత్తం అంతా కూడాను, దీని గురించి మనం ఇంతకు మునుపు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకోవద్దు. బికాస్ సిన్స్ 2015 ఇవాళ దాకా 2009లో ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చింది యాక్చువల్గా గంగా క్లీన్ ప్రాజెక్టు. దాన్ని నమామి గంగే అని 2015లో రీబ్రాండ్ చేసి మళ్ళీ లాంచ్ చేశారు వీళ్ళు. నమో ఘాట్ అది కట్టారు అక్కడ. సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికి 2 సార్లు కమిటీ కలిసిందట. ఈవెన్ యాన్యువల్ కలవడం కూడా లేదనమాట కమిటీది యాజ్ ఆఫ్ నౌ. అండ్ 2022 తర్వాత మళ్ళీ కలవలేదట అసలు ఆ కమిటీ. ఇంకా 20,000 crores has been spent and it is CAG the direct, I'm reading out, Ganga is more polluted than it was in 2015 అని CAG గవర్నమెంట్కి ఇచ్చింది నివేదన ఆఫ్టర్ స్పెండింగ్ 20,000 crores. One massive thing that we overlook is Skill India program. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ 2015లో ఈ ప్రభుత్వం ప్రీవియస్ గవర్నమెంట్ తాలూకా రీబ్రాండింగ్ అది కూడా వాళ్ళు ఇంతకు ముందే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ, అంటే మనం ఎంప్లాయబిలిటీ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం, యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడుకోవాల్సిన ప్రైమరీ బర్నింగ్ ఇష్యూ అదే. ఎంప్లాయబిలిటీ గ్రాడ్యుయేట్ది ఇంతకుముందు 54.8% ఉండేదట 5 years ago. ఇట్ ఈస్ యాక్చువల్లీ కమ్ డౌన్ టు 42.6%, విచ్ ఇస్ డిజాస్ట్రస్. ఓకే, దెన్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2025 నంబర్స్. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే 20 to 24 వర్కింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళది ఈజ్ యాజ్ ఆఫ్ నౌ ఎట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అట్ 45% అఫీషియల్లీ. అండ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్ ఈజ్ 88.2% ఇన్ ఇండియా. ఇన్ఫార్మల్ సెక్టరే మెజారిటీ అంతా కూడా ఉంది. హౌసింగ్ ఫర్ ఆల్ చాలా డెడ్ లైన్స్ దాటిపోయి. వెల్ఫేర్ స్కీముల్లో పిఎం కిసాన్ కానీ ఆయుష్మాన్ భారత్ వాజ్ సపోజ్ టు హ్యావ్ టార్గెటెడ్ 55 crore ఇండివిజువల్స్ ఆయుష్మాన్ భారత్ ఎన్రోల్మెంట్స్. యాజ్ ఆఫ్ నౌ 28 crores దగ్గరే మనం స్టక్ అయ్యి ఉండిపోయాము. 48% ఎన్రోల్మెంట్ గ్యాప్ ఉంది. అంటే హాఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ నాట్ కవర్డ్ బై ద ప్రాజెక్ట్. 100%గా బడ్జెట్ అలొకేషన్ అయింది, బట్ హాఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కవర్డ్. జన్ ధన్ యోజన మన వాళ్ళు ఓపెన్ చేసిన అకౌంట్లు 56 crore అకౌంట్స్ ఓపెన్ చేశారు. అందులోని మోర్ దాన్ 15 crore అకౌంట్స్ హ్యావ్ గాన్ ఇనాపరేటివ్. దిస్ వాజ్ 2 years ago తాలూకా స్టాటిస్టిక్. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది ఆ నంబర్. అంటే ఆల్మోస్ట్ 50% పీపుల్కి అకౌంట్లలోంచి వెళ్ళట్లేదు యూజబిలిటీ అని చెప్పడానికి. సో లెట్ మీ ర్యాప్ దిస్ అప్. 1.64 lakh crores ఫర్ స్మార్ట్ సిటీస్ లాంటివి చాలా ఉన్నాయి, విచ్ బడ్జెటరీ ఓవర్ రన్స్ వల్ల మన ట్యాక్స్ డబ్బు అలొకేట్ అయిన తర్వాత విచ్ హ్యావ్ బీన్ వేస్టెడ్. స్మార్ట్ సిటీ తాలూకాది 1.6 lakh crores, ఇలాంటివి చాలా ఎక్స్టెన్షన్లు. డిఫెన్స్ తాలూకాదైతే ఇట్ ఈస్ అ బ్లాక్ హోల్. ఇట్ హస్ బీన్ సకింగ్ ఇన్ ఎవ్రీ ఇయర్ 10%, 15% పెంచుతూనే ఉన్నారు కంటిన్యూస్గా బడ్జెటరీ అలొకేషన్స్. బట్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. యాజ్ ఆఫ్ December 2024, 1.6 lakh crore rupees is lying unspent with states. స్టేట్స్కి వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చే బడ్జెట్ పెంచాము అని మొన్న కూడా నిర్మల గారు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. స్టేట్ తాలూకు అలొకేషన్ వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అని చెప్పి. అలా ఇచ్చి స్టేట్కి వీళ్ళు జస్ట్ బిల్లు ఫర్నిష్ చేసి డబ్బులు వాడుకోవాలి. దట్ ఈస్ ఆల్ దే హ్యావ్ టు డూ. 1.6 lakh crore rupees is lying unused with Indian states, which is almost 40% of their allocation. స్టేట్స్ వాళ్ళలేదు. అందులో చాలా బీజేపీ రూల్ స్టేట్స్ కూడా ఉన్నాయి మెజారిటీవి. రిజర్వ్ ఫండ్స్ అని చెప్పి మన వాళ్ళు కలెక్ట్ చేశారు కొన్ని, అంటే ఈ పిఎం కేర్స్ లాంటివి కొన్ని రిజర్వ్ ఫండ్స్ కలెక్ట్ చేసి అందులోకి అలొకేట్ చేశారు. అందులో 2019 to 23 కోవిడ్ ఇయర్స్లో కలెక్ట్ చేసిన డబ్బు 2.41 lakh crores ఉంది అందులో. అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 300 crores హ్యావ్ బీన్ యూస్డ్. మిగిలినంతా ఇట్ ఈస్ లయింగ్ ఐడిల్. సో బేసిక్గా ఓవర్ 50% ఆఫ్ ఫండ్స్ ఆర్ లయింగ్ అన్యూజ్డ్ అని చెప్తోంది. సో ద క్వశ్చన్ హియర్ ఇస్, ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మనం పెంచుకుంటూ వెళ్ళి ఇంత డబ్బులు అలాట్ చేస్తున్నాము, విచ్ ఇస్ నాట్ బీయింగ్ కన్జ్యూమ్డ్, విచ్ బేసికలీ డస్ నాట్ సర్వ్ ఇట్స్ పర్పస్. అంటే ఎందుకు అలొకేట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్, ఎందుకు పెరుగుతోంది. సో దిస్ ఇస్ ది క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ భయ్యా. నువ్వు చెప్పింది అనుకుని యాడ్ చేస్తాను, కొన్ని మంచివి కొన్ని చెడ్డవి.
నువ్వు స్మార్ట్ సిటీస్ను స్కిల్ ఇండియా నమామి గంగే చెప్పావు. అది కాకుండా ఇంకోటి కూడా ఏంటంటే ఈ రైతు వర్గం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ దేశంలో దాదాపు ఇప్పటికీ 50% మంది ఉన్నారు జనాభాలో. సో డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ 2016 నుంచి 2022 6 ఏళ్లలో డబుల్ చేస్తాం ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పారు. అంటే 12% పెరగాలి యాక్చువల్లీ యాన్యువల్గా. కానీ మనం చూసింది ఏంటంటే అంత ముందులాగానే ఎవ్రీ ఇయర్ ఒక 3 to 4% మధ్యలో వాళ్ళది ఓవరాల్గా అవుట్పుట్ పెరుగుతుంది, వాళ్ళ ఇన్కమ్స్ కూడా అంతే పెరుగుతున్నాయి. కోర్స్ దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎంఎస్పి రేట్లు పెంచుతా, మినిమం సపోర్ట్ ప్రైస్ రేట్లు పెంచుతున్నా కూడాను ఇన్పుట్ కాస్ట్ బాగా ఎక్కువైపోయినాయి అక్కడ వాళ్ళకి. ఫెర్టిలైజర్స్ కానీ డీజిల్ కానీ మెయిన్ కాబట్టి ఆ కాస్ట్ ఎక్కువ అవటం వల్ల కూడా కారణమే. కాకపోతే ఇది కూడా ఒక స్పెక్టాక్యులర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్. నాట్ జస్ట్ పిన్నింగ్ ద బ్లేమ్ ఆన్ వన్ ఇండివిజువల్ ఆర్ వన్ పార్టీ ఆర్ ఓన్లీ ఆన్ ద పొలిటీషియన్స్. ఆయుష్మాన్ భారత్ ఇంత ముందనుకో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే గవర్నమెంట్ అండ్ క్వాసీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్కి హెల్త్ ఏదర్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఓన్ హాస్పిటల్ నెట్వర్క్ ఉండేది. ఇంకా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే నాన్ శాలరీడ్ ఎర్నింగ్ ప్రొఫెషనల్స్ కూడా కావచ్చు, వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోవటం వాళ్ళు అంతవరకు ఉండేది బికాజ్ దే కెన్ అఫోర్డ్ ఇట్. బట్ still a vast majority of 80% or 70% of the population is left out of that coverage. Of course, they have to depend on the hospital infrastructure of the state governments. వాటి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అది కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి వాటితో కొంచెం మెరుగైంది పరిస్థితి, కానీ దాంట్లో ఉండే ఫ్రాడ్లు దాంట్లో ఉన్నాయిలే. కానీ ఈ ఆయుష్మాన్ భారత్ కూడాను అదే స్పిరిట్తో అందరినీ ముఖ్యంగా ఇమిగ్రెంట్ పాపులేషన్ కూడా తీసుకురావటం అంత మంచి పనులు చేశారు. అలాగే ఇప్పుడైతే కనుక 70 years ఏజ్ దాటిన వాళ్ళందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ వాట్ ఎవర్ స్ట్రాటా ఆర్ ఇన్కమ్ స్ట్రాటా వాళ్ళకి కవరేజ్ ఇస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ప్రైసింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఏంటంటే చేసినట్టు ఉంటుంది కానీ పని జరగట్లేదు అక్కడ. అదొకటి కూడాను అటు ఇటుగాని ప్రోగ్రామ్, అది ఉద్దేశం మంచిదైనా కూడా అంతాను. కొన్ని సిగ్నిఫికెంట్ సక్సెస్ ఉన్నాయి. డిజిటల్ ఇండియా అనేది నా ఉద్దేశంలో సిగ్నిఫికెంట్ సక్సెస్. అంటే యూపీఐ కావచ్చు, అంటే 3 ఉన్నాయి కదా. ఒకటేమో అకౌంట్స్ ఓపెన్ చేయటం, రెండోదేమో యూపీఐ, మూడోదేమో అంటే ఈ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీను. అది బాగా నడుస్తుంది. కాకపోతే అన్ని అకౌంట్స్ దాదాపు ఒక 40 కోట్ల అకౌంట్స్ ఎంత ఓపెన్ చేయించినట్టున్నారు. కానీ వాటి ఉద్దేశం ఏంటంటే కేవలం గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డబ్బులు దాంట్లో వేయడానికి మాత్రమే కాదు, వాళ్ళందరికీ కూడాను అప్పులు ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి ఉపయోగపడేలాగా చేసి వాళ్ళు పెరగాలనే సదుద్దేశంతోనే. కానీ ఆ ఉద్దేశం మాత్రం నెరవేరలేదు. అది ఆర్భాటంగా మొదలుపెట్టినా కూడాను మోస్ట్ ఆఫ్ దోస్ అకౌంట్స్ ఆర్ ఓన్లీ యూజ్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంతే. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు చెప్పినట్టు ఆ భారత్మాల కానీ సాగర్మాల కానీ ఇవన్నీను, ముఖ్యంగా సాగర్మాల ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఫెయిల్యూర్ నా ఉద్దేశంలో. భారత్మాల అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం, రోడ్ అండ్ పోర్ట్స్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోయినా కూడాను చాలా వర్క్ అయితే జరిగింది, చాలా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేశారు. సో అంతవరకు మనం క్రెడిట్ ఇవ్వచ్చు ఇండియన్ గవర్నమెంట్కి. అలాగే ఇంకొకటి ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ స్కీమ్ పెట్టారు. దాన్ని బాగానే వాడుకుంటున్నారు కూడా కొన్ని కంపెనీలు, కొన్ని సెక్టర్స్, అంటే మెయిన్గా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతాను. కానీ ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రం వీటన్నిటికంటే అసలు అతి పెద్ద పథకం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఎంత 13-14% ఉంది, దాన్ని 25% తీసుకెళ్తాము. అలాగే
అంత మ్యానుఫ్యాక్చరింగ్ పెరగటం వల్ల 10 కోట్ల మందికి జాబ్స్ ఇప్పిస్తాం దాంట్లో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మొదలుపెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ అనేది మాత్రం ఇప్పటికీ అంతే ఉంది. మేక్ ఇన్ ఇండియా అనేది బిగ్ ఫెయిల్యూర్ అనమాట. పిఎల్ఐ కూడాను ఒక రకంగా సక్సెస్ అయినట్టు, ఎందుకంటే వీళ్ళు ఆ, పెట్టిన పథకం అంటే వీళ్ళు గవర్నమెంట్ ఇద్దాం అనుకున్న ఇన్సెంటివ్స్ అన్నీ ఎవరో ఒకరు వాడుకుంటున్నారు. కేవలం నేను చెప్పినట్టు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటికే పనికొస్తుంది. అలా అని చెప్పి ఆ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడాను ఏదో తూతూ మంత్రంగా మనం ఇక్కడ అంటే ఇండిజినస్గా కంప్లీట్గా ఇక్కడేం మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు. చాలా వరకు ఇక్కడ అసెంబ్లీ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, సంకలు గుర్తుకుంటున్నాం అంతే. సో అది కూడా ఓకే. ఎలక్ట్రిఫికేషన్ అనేది ఆఫ్ విలేజెస్ అనేది అంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే అధికారంలోకి అప్పటికే ఒక హై లెవెల్లో ఉంది. ఐ థింక్ మోర్ దెన్ 90% అప్పటికే అయిపోయింది. వీళ్ళు దాన్ని 100% చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. కాకపోతే ఆ రకంగా మంచిదే. కానీ దాంట్లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఏంటంటే ఈ పవర్ సెక్టర్ అనేది దాని గురించి మాట్లాడటం మొదలు పెడితే రక్త కన్నీరే అనమాట. అంటే దాదాపు అన్ని స్టేట్ డిస్కామ్స్ వాళ్ళందరూ కూడాను కనీసం తలా ఒక 20,000 కోట్ల డెఫిసిట్లోనూ లాస్లోనే ఉన్నారు. ఈ గ్రీన్ ఎనర్జీ ఇదంతాను కూడాను మనం బాగానే ఇన్స్టాల్ చేసిన కెపాసిటీస్, కానీ ఇదంతా సస్టైన్ అవ్వాలంటే కనుక ఆ ప్రాబ్లం తీర్చాలి ముందు. నేను ముగించే ముందు చెప్పాలనుకున్నది ఏంటంటే మొదటే చెప్పినట్టు ఇదంతా కేవలం ఒక వ్యక్తి ఒక ఒక పార్టీ గురించి అని కాదు మాట్లాడటం. దీంట్లో మెయిన్ ప్రాబ్లం యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన తప్పులే దీని ముఖ్య కారణం నా ఉద్దేశం. చాలా వరకు పథకాలు ఎగ్జిక్యూషన్ జరగాల్సింది లోకల్ బాడీస్ లెవెల్లో, కానీ వీళ్ళంతా సెంట్రలైజ్డ్గా చేసేసి చాలా అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకోవటం ఒక సెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఒక సోవియట్ యూనియన్ లాగా చేశారు తప్పితే ఎగ్జిక్యూషన్ గురించి కోఆర్డినేషన్ సరిగ్గా చేయటం అంటే నువ్వు చెప్పినట్టు ఆ నమామి గంగేది వాళ్ళు 20,000 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ రెండేసారి కలిసారంటే ఈ నేళ్లలో అంటే కోఆర్డినేషన్ అనేది ఎలా జరుగుతుందనేది అవన్నీ పట్టించుకోకుండా స్టేట్ కెపాసిటీ అంటే ద కెపాసిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు ఎగ్జిక్యూట్ థింగ్స్ దట్ ఇట్ వాంట్స్ టు పాలసీస్ ఇట్ వాంట్స్ టు ఎగ్జిక్యూట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ దట్ రీజన్ అనేది. మనకి ఉన్న శక్తి తక్కువ, కానీ ఆశయాలేమో ఎక్కువ. ముఖ్యంగా వేరే దేశాలను చూసి కాపీ కొడడం, ఏదేదో పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుని చతికిలు పడుతున్నాం అనేది. అందువల్ల ఐ ఫీల్ దట్ యాక్చువల్లీ ద బ్యూరోక్రసీ హ్యాస్ లెట్ డౌన్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ మోడీ గవర్నమెంట్ అని నా ఉద్దేశం. 100%. టు సమ్అప్ నాకు 2 పాయింట్లు ఇందులో ఒకటి, మనం ఇంతకు మునుపు లోకల్ గవర్నమెంట్ గురించి ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఐడియల్గా వీఆర్ నాట్ ఎ కంట్రీ వేర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఓఎస్డి, సిఓఆర్బి, ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ పైన నుంచి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది అని చేసే సత్తా మనకి లేనప్పుడు, ఐసుగడ్డలా కిందకు వచ్చేసరికి కరిగిపోతుంది అని మనం అనుకున్నప్పుడు ఐడియల్గా లోకల్లో గ్రాస్ రూట్స్ గవర్నెన్స్ స్ట్రెంథన్ అయితే తప్ప పని అవ్వదు అని మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. పోనీ సెంట్రల్లో కాకపోయినా స్టేట్ లెవెల్లో ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ కాబట్టి ఆయన అయినా సరే అంటే మనం వీళ్ళు పని చేయాలి కానీ పవర్ మాత్రం మా చేతిలో ఉండాలి అంటే ఇండియాలో పని జరగదు అన్నది ఈజ్ వన్ ఆఫ్ ది కీ రీజన్స్. యూ పాయింటెడ్ ఇట్ అవుట్ రైట్లీ. నాకు టు సమ్అప్ వాట్ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ వాట్ ఐ రియలైజ్డ్ ఇది చదివినప్పుడు ఇస్, ఇప్పుడు సరే అయితే మన డబ్బే వాడకపోతే నష్టం ఏముంది, పోనీ దానివల్ల హౌ డస్ ఇట్ మ్యాటర్, ఆర్ గవర్నమెంట్ అంటే ఇలాగే ఉంటుంది అంటే మనకు మనం సముదాయించుకోవడం తప్ప. మొన్న గవర్నమెంట్ బడ్జెట్లో మొన్న February 1 ఈవిడ అన్న మాట ఏంటి, మనది జీడిపి పెరుగుతుంది. $5 trillion ఇస్ నో గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎ కంట్రీ ఆఫ్ అవర్ సైజ్. ఇండివిజువల్ పర్ క్యాపిటల్ పెరగట్లేదు కాబట్టి. సో జరగాల్సినది ఏమిటి, మనకి ప్రైవేట్ క్యాపెక్స్ ఇస్ నాట్ పికింగ్ అప్. ఇండియాలో గత 10 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ సెక్టర్ ఇస్ నాట్ ఇన్వెస్టింగ్. వాళ్ళు కావాల్సిన డబ్బుని పక్కన తీసేస్తున్నారు. వాళ్ళు వస్తున్న మంచి ప్రాఫిట్స్ చేసుకున్నా కూడా దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇట్ బ్యాక్. సో అవర్ ఎంటైర్ జీడిపి ఇస్ ఫ్యూయల్డ్ బై అవర్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్. అంటే స్టేట్ గవర్నమెంట్లకు వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డైరెక్టింగ్ అవర్ ఇండియా తాలూకా కంప్లీట్ క్యాష్ ఫ్లో. వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి జరగకపోతే ఇండియా తాలూకా జీడిపి మొత్తం అంతా చేతికి పడిపోతుంది. They are directing literally almost every rupee which is coming into the market. Private sector is very little. In fact, private companies are investing more overseas than in India. Correct. 100%. వాళ్ళు ఇక్కడ చేయట్లేదు అన్నదే నిజం కదా. సో ఇఫ్ దట్ ఈస్ డైరెక్టింగ్ అవర్ నేషన్స్ ఎకానమీ, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ బీయింగ్
స్పెంట్ త్రూ దీస్ ప్రాజెక్ట్స్ దట్ వీ హెవ్ స్పోకెన్ అబౌట్. దీస్ ఆర్ ది ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కదా. సో ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసి అది కానీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్ ఆన్ ద గ్రౌండ్, ఏమవుతుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ అవర్ స్టేట్ తాలూకా జీడిపి. ఇప్పుడు అందులో జరుగుతున్న పిల్ఫరేజ్ ఆర్ మిస్యూజ్ ఆర్ నాన్ యూజ్ వల్ల ఏమవుతుంది? మన కేషేప్ రికవరీలో అడుగునున్న వాడికి డబ్బులు వెళ్ళట్లేదు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. 20,000 కోట్ల రూపాయలు ఎప్పుడైతే ఎగిరిపోయిందో హుష్కాకి అనే ఒక ప్రోగ్రాంలో, ఎవరి జేబులోకి వెళ్తున్నట్టు? పైనున్నవాడి జేబులోకి వెళ్తుంది. సో దో ఇట్ ఈస్ బీయింగ్ స్పెంట్ ఇన్ ద కంట్రీ, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ బెనిఫిటింగ్ ద నేషన్స్ జీడిపి లైక్ ఇట్ షుడ్, ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో అన్నది బాధ. వేర్ ఇట్ షుడ్ బి డన్ వెల్, బికాస్ అవర్ హోల్ కంట్రీ ఈస్ డిపెండెంట్ ఆన్ దట్ అన్నది మన బాధ, దట్ ఇట్ షుడ్ బి డన్ ఇన్ మచ్ మోర్ ఎఫిషియెంట్ మేనర్ అని చెప్పి. జీడిపిలో గవర్నమెంట్ స్పెండింగ్ కూడా చాలా క్రిటికల్ కాంపోనెంట్. అది మాత్రం బాగా స్ట్రాంగ్గా ఉంది ఈ 10 ఏళ్లలో. కాబట్టి ఈ జీడిపి కూడా పెరుగుతున్నట్టు కనపడుతుంది మనకి. కానీ గవర్నమెంట్ ఒక ₹1,00,00,000 స్పెండ్ చేయడానికి, ఒక ప్రైవేట్ కంపెనీ ₹1,00,00,000 స్పెండ్ చేయడానికి చాలా తేడా ఉంది. ప్రైవేట్ కంపెనీ ఏంటంటే జాగ్రత్తగా ఎంతవరకు అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడే స్పెండ్ చేస్తారు. అంటే ఇట్స్ వెరీ ఎఫిషియంట్ వే ఆఫ్ స్పెండింగ్ బికాజ్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఫర్ దట్. గవర్నమెంట్ ₹1,00,00,000 స్పెండ్ చేస్తే దాంట్లో మెయిన్గా కరప్షన్ వల్ల దాదాపు ఒక 30-40% ఎగిరిపోద్ది, జేబులోకి వెళ్ళిపోద్ది. మిగిలిన 60% కూడాను ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుందా లేదనేది తెలియదు. కాబట్టి ఐడియల్లీ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ ప్రైవేట్ ప్లేయర్స్, ఇన్సెంటివైజ్ ప్రైవేట్ ప్లేయర్స్ టు ఇన్వెస్ట్ మోర్ ఆఫ్ దేర్ మనీ. వేరే యాజ్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ మోర్ బై బారోయింగ్ ఫ్రమ్ ద మార్కెట్స్ అండ్ లీవింగ్ వెరీ లెస్ మనీ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్ టు బారో. ఇది విచిత్రం. సార్, ఇది మీరు లాస్ట్ టైం కూడా అన్నారు. ఐ థింక్ వీ షుడ్ డూ అ పాడ్కాస్ట్ సెపరేట్లీ ఆన్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద బాండ్ మార్కెట్. అంటే దానివల్ల నష్టం ఏమిటి అన్నది ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్త్ టాకింగ్ అబౌట్. అంటే మనం గెస్ట్ చేయని టాపిక్ కాబట్టి నెక్స్ట్ టైం దాని గురించి వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందామని. అంతవరకు శ్రోతలు ఎక్కడైనా ఏఐ దగ్గరికి వెళ్ళి దీనివల్ల నాకు పర్సనల్గా జరుగుతున్న నష్టం ఏంటి, ఈ పెద్ద ప్రాజెక్టులు ట్రాన్స్లేట్ అవ్వకపోతే అని చదివితే బాగుంటుంది కొంత అవేర్నెస్ కోసం అని చెప్పి ఈజ్ మై 2 cents. బాగుందయ్యా. కాబట్టి నేనే ఎక్కువ మార్కులు వేసాను మోదీ గవర్నమెంట్కి నీకంటే. కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా కూడాను ఐ హోప్ యూ విల్ అవుట్ పర్ఫార్మ్ మీ. బాయ్.